హాయ్! హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈ నవంబర్ 14థ్ రోజు తీసిన వీడియో అన్నమాట ఇది. ఆ రోజు మా బాబు బర్త్‌డే యాక్చువల్లీ చిల్డ్రన్స్ డే రోజే పుట్టాడనమాట. సో, ఇదొచ్చేసి సెకండ్ బర్త్‌డే అనమాట. సో, మా వారి కొలీగ్స్, వాళ్ళ వైఫ్ వాళ్ళందరూ వచ్చి డెకరేషన్ చేశారు. సెకండ్ బర్త్‌డేకి ఇలా గ్రాండ్‌గా చేశారనమాట. సో, ఏంటంటే ఫస్ట్ బర్త్‌డే మేము గ్రాండ్‌గా చేసాం కదా! సో, సెకండ్ బర్త్‌డే చూద్దాం అనుకున్నాం. బట్ వీళ్ళ ద్వారా గ్రాండ్‌గానే జరిగిందని చెప్పాలి. సో, ఇంకా వాళ్ళు కేక్ తీసుకొనొచ్చారు. 10:30కి ఏమో వచ్చి డెకరేషన్ చేసి మొత్తం ఇంకా రెడీ చేసే వరకు ఇంకా 12 అయింది మెల్లిగా. అప్పటి వరకు బాబును పడుకోబెడదాం అనుకున్నాం. బట్ ఇంకా వాడు కూడా పడుకోలేదు హడావిడి ఉండేసరికి. సో, ఇంకా సరేలే అని అలానే కేక్ కటింగ్ మొత్తం అయిపోయిన తర్వాత పడుకున్నాడు. సో, ఇలా కేక్ తీసుకొచ్చి చేశారనమాట. హ్యాపీగా అనిపించింది మాకైతే. ఏంటంటే ఫస్ట్ బర్త్‌డేకి పిల్లలకి అంత ఉండదు కదా! సో, చిరాకు చిరాకు చేస్తూ ఉంటారు. అందరిని చూసి క్రాంకీ అయిపోతారు. బట్ సెకండ్ బర్త్‌డే ఏంటంటే వాళ్ళకొక మెమొరీలాగా గుర్తుండిపోతుంది ఇప్పటికీ. ఎందుకంటే వాళ్ళకొక ఏజ్ వచ్చింది కాబట్టి అన్నీ తెలిసిపోతూ ఉంటాయి కదా! నాన్న ఏం చేస్తున్నారు, ఏంటి, కొత్త బట్టలేశారు, కేక్ కట్ చేయిస్తున్నారు అనేది వాళ్ళకొక తెలిసిపోద్ది కాబట్టి సెకండ్ బర్త్‌డేని గ్రాండ్‌గా చేయడం బెటర్ అని చెప్తాను నా ఎక్స్‌పీరియన్స్ ప్రకారం. ఏంటంటే ఫస్ట్ బర్త్‌డేకి వాడు చాలా సతాయించాడనమాట. మా బాబు అయితే చాలా క్రాంకీ అయిపోయాడు. అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు అలా జరుగుతుందని. సో, దానివల్ల మేము ఫోటోస్, వీడియోస్ ఏది కూడా సరిగ్గా షూట్ చేయలేకపోయామన్నమాట ఫస్ట్ బర్త్‌డేకి. ఇంకా ఫోటోస్ అంటే ఫోటోషూట్ చేసినవే అన్నమాట. ఇంకా అంతకు మించి ఏం లేకుండే అప్పుడు. సో, ఈ ఈ సెకండ్ బర్త్‌డేకి వీళ్ళ ద్వారా కూడా మంచిగా అనిపించిందన్నమాట. ఫోటోస్ దిగాం కాసేపు వాళ్ళ వైఫ్, నేను. సో, ఇక్కడ వీడియో ఏంటంటే మా అక్క వాళ్ళు అంటే మా తోటి కోడలు అక్కయ్య అండ్ ఇంకొక అక్కయ్య వాళ్ళు కూడా మా ఫ్యామిలీ లాగానే అన్నమాట. ఇంకా ఫ్యామిలీ అనే చెప్పుకోవాలి. సో, వాళ్ళిద్దరూ మాకు చెప్పకుండా నైట్ 8:30కి ఇలా సర్ప్రైజ్‌గా బాబుకి కేక్ తీసుకొచ్చారు, డ్రెసెసును. సో, నేనేంటంటే ఎవరో డాటా కోసం ఎవరన్నా వచ్చారు కావచ్చు కస్టమర్స్ అని చెప్పి లోపలికెళ్ళి చుండేసుకొనొచ్చాను. చూసేసరికి వీళ్ళసలు నేను సడెన్‌గా షాక్ అయ్యాననమాట. ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు, ఫోన్ లేదు, ఏది లేదు. సడెన్‌గా మా బాబు కోసం ఇంత నైట్ వచ్చారు అక్కయ్య వాళ్ళు. చాలా హ్యాపీగా అనిపించింది మాకు. ఏంటంటే అంటే మేమస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదనమాట. ఇలా వస్తారు మా కోసం అని చెప్పేసి. అంటే లైఫ్ లాంగ్ మేము గుర్తుండిపోయే మెమొరీనిచ్చారు వాళ్ళైతే. సో, అది కూడా చిన్న చిన్న పిల్లలిద్దరిని చలిలో తీసుకొనొచ్చారు నైట్. మధ్యాహ్నమే బయలుదేరాలంట యాక్చువల్లీ. కాకపోతే ఇంకా షాపింగ్ చేసుకొని, ఇంకా కేక్ తీసుకొనొచ్చేసరికి ఈ టైం అయిందనమాట. సో, ఇంకా చూడండి కేక్ కట్ చేస్తుంటే మా బాబు ఇలా ఎక్సైట్‌గా చేస్తున్నాడు. చాలా ఎక్సైట్ అయిపోయాడు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. కాసేపటి వరకు నేను, మా ఆయన అయితే ఇంకా షాక్‌లోనే ఉండిపోయామన్నమాట. వీళ్ళు రావడం ఏంటి మా కోసం అని చెప్పేసి. సో, సర్ప్రైజ్ చేశారు. సర్ప్రైజ్ అంటే అలానే ఉంటుంది కదా! షాకింగ్‌గా. సో, ఏంటంటే ప్రేయర్ చేసుకున్నాము. ప్రేయర్ చేసుకొని ఇంకా కేక్ అయితే కట్ చేస్తున్నాం. యాక్చువల్లీ ప్రేయర్ చేసే వీడియో కూడా షూట్ చేసుకున్నాం. బట్ అది షూట్ అంటే వీడియో రికార్డ్ అవ్వలేదన్నమాట. సో, ఇక్కడ నేను వీడియో మొత్తం ఫాస్ట్ ఫార్వర్డ్‌లో పెడుతున్నాను. సో, ఇంకా వచ్చేసి కేక్ అయితే కట్ చేసుకొని నైట్ మంచిగా చాలా సేపు మాట్లాడుకొని ఇంకా మార్నింగ్ అయితే బయలుదేరారు అక్కయ్య వాళ్ళు మధ్యాహ్నం 12కి అలా చెప్పేసి. సో, ఇంత చలిలో పిల్లల్ని తీసుకోవడం, రావడం నాకైతే చాలా అంటే ఇంత రిస్క్ తీసుకొని మా కోసం రావడం చాలా హ్యాపీగా అనిపించింది అది కూడా. సో, ఈ వీడియో మీకందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. సో, స్పెషల్ ఏంటంటే రెండవ బర్త్‌డేకి 2 సార్లు కేక్ కట్ చేశాడు మా బాబు. సో, అది నాకు స్పెషల్‌గా అనిపించింది. మేము బర్త్‌డే చేద్దామని అనుకోనే లేదు. అనుకున్నాం బట్ అది కుదరలేదు. సో, ఇంకా డిసప్పాయింట్ అయ్యాం. బట్ వీళ్ళిద్దరి ద్వారా బర్త్‌డే అయితే చాలా గ్రాండ్‌గా జరిగిందనమాట. మీకు వీడియో